వ్యర్థమైపోయే ప్రయాసతో అర్థం కాని పరిస్థితిలో నేడు సమాజంలో ఉన్నవారు కనబడుతున్నారు. వ్యర్థమైపోయే ప్రయాస. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథంలో వ్యర్థమైపోయే ప్రయాస గురించి రాయబడింది. ఏది వ్యర్థమైపోయే ప్రయాస అంటే, ఈ లోకంలో 60 లేక 70 సంవత్సరాలు హాయిగా ఏ బాధలు లేకుండా బ్రతకటానికి, గడపటానికి మనిషి చేసుకునే పనులు అంతటితో ఆగితే పర్వాలేదు. మనిషిగా బ్రతకాలనుకోవట్లేదు. అందనంత ఎత్తుకు వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు, పేరు కోసం, ప్రతిష్టల కోసం. ఇవన్నీ లోకపరమైనవి. అందరికంటే గొప్పగా మేమే ఉండాలి, టాప్లో మేమే ఉండాలి, అందరూ మా కింద ఉండాలి, మా గురించి సమాజం చెప్పుకోవాలి, రాష్ట్రం, దేశం చెప్పుకోవాలి అని ఎంతో ప్రయాసపడుతున్నారు. ఏవేవో సాధిస్తున్నారు, సాధించాలని ఆరాటపడుతున్నారు. ఇదంతా దేనికి? వాళ్ళ ఆంతర్యం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మూలానికి వెళ్ళి చూస్తే ఏమి లేదు. డబ్బు కోసమే ప్రయాస. అదంతా వ్యర్థమైపోయే ప్రయాస. గాలి కొరకు పాటుపడినట్టుగా ఉంటుంది చివరి దశలో వారి గతి. గాలి కొరకు ప్రయాసపడినట్టే. ఎంత ప్రయాసపడ్డా గాలిని కోయలేరు. గాలిని మూట కట్టలేరు. గాలి దొరకదు కూడా. వీళ్ళు పడిన లోక సంబంధమైన ప్రయాస ద్వారా లోక సంబంధమైన తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అది క్షణకాలం మాత్రమే, క్షణభంగురం లాంటిది అంతే. అదేమి శాశ్వతం కాదు. ప్రయాసలు పడతారు, పోగు చేస్తారు, చాలా పోగు చేస్తారు. అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకరోజు మొత్తం వదిలి వెళ్ళిపోవాల్సింది. దేవుడు జన్మ పరమార్థాన్ని రాయించాడు. మనిషి స్థితిని, చివరి గతిని రాయించాడు. వాటిని మరిచిపోతున్నారు, మరచి బ్రతుకుతున్నారు. దేవుడు ఏం రాయించాడు? నీవు ఎట్లు వచ్చితివో అట్లే తిరిగి పోవలెను అని రాయించాడు. ఆ మాటలు యందు
మనుషులు లక్ష్యం ఉంచలేదు. ఈ సమాజంలో గొప్పగా బతికేటువంటి వ్యక్తి మాటను లక్ష్య పెడతారు తప్ప అందరినీ సృష్టించిన తండ్రి అయిన దేవుని మాటను లక్ష్య పెట్టే వాళ్ళు లేరు. అందుకే మనుషులు ఎంతో నష్టపోతారు. గనక ఇక్కడ వాటి కోసం, ఇక్కడ వారి కోసం ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. నీతో రానిది ఎందుకు? గనక దానికోసం ప్రయాసపడుకో. అట్టి ఆలోచన నీకు కలిగిన ఎడల ఏమన్నాడు? మానుకో అన్నాడు. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలనన్న ఆలోచన నీకు కలిగిందా? అయితే అట్టి ఆలోచనను మానుకో అన్నాడు. ఐశ్వర్యం కోసం ప్రయాస వద్దు. మన ప్రాణం పోతే ఏం చేసుకుంటాం? ఐశ్వర్యం. నిజమైన ఆస్తిపరుడు, నిజమైన ధనవంతుడు, సంతోషం, ఆనందం కలిగినటువంటి నిజమైన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? సమాధానం కడుపు నిండా తిన్నది 2-3 గంటల్లో అరిగిపోవాలా. అది ఇష్టమైన భోజనం. పండుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాల. అప్పు అనేదే లేకుండా ఉండాల. వాళ్ళు నిజంగా భాగ్యవంతులట, నిజంగా ధనవంతులట. వాళ్ళని మించిన భాగ్యవంతులు, ధనవంతులు మరొకరు ఉండరు. అదేనండి. ఈ 3 లేనోడు బ్రహ్మాండం. ఎందుకు? లక్షలు, కోట్లు ఇష్టమైంది తినలేనప్పుడు, హాయిగా ఉండలేనప్పుడు, కోరుకున్న దానిని అనుభవించలేనప్పుడు, ఏమండి, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అన్నం తినడానికి అవకాశం ఉండదు. అన్నం తినకూడదు. అన్నం తింటే చచ్చిపోతాడు. ఇంకెందుకు ఆ లక్షలు కోట్లు తగలేసుకున్నా? 2 ఇడ్లీ తింటే అరగదు, 1 ఇడ్లీ తినాలి. నైట్ ఆ ఇడ్లీ కూడా తినకూడదు, ఏదో జావ తాగి పడుకోవాలి. లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఉపయోగం ఏంటి? ఏం లేదు. సంపాదించారు, ఉపయోగం ఏముంది? ఎకరాలు కొన్నారు, 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు. ఏం ఉపయోగం? నెమ్మది లేదు. విస్తారమైన ధనం ఉంది, బతుకులు నెమ్మది లేదు. ఉపయోగం ఏంటి? అదంతా వ్యర్థమైన ప్రయాస అనుకునే ఘట్టమే చివరి ఘట్టం, మరణ దినం. ఆ రోజున తిరుగుతాయి, ఎన్ని తలకాయలు తిరుగుతాయి. ఎటువంటి ఉపయోగం ఉండదు.
గనక ఈ ప్రయాస అనేది పుట్టిన నాటి నుండే మనిషికి అలవాటు చేస్తున్నారు. వాళ్ళు అలవాటు చేసుకొని అలవాటు చేస్తున్నారు. పొద్దున్నే లెగవాలా, హడావుడిగా రెడీ అవ్వాలా, ఏదో ఒకటి చేసుకొని తినేయాలా, పనికి పరిగెత్తాలా, పగలంతా ప్రయాస. పిల్లలకి నేర్పేది కూడా అదే. పిల్లలు చూడండి, ప్రయాసే, వాళ్ళ బతుకంత ప్రయాసే. అని ఏ వయసులో వేస్తున్నారు స్కూల్లో? అంగన్వాడికి ఎప్పుడు పంపుతున్నారు? ఎన్నో ఏడు? 3 సంవత్సరాలు రాగానే స్కూల్కి. అసలు పుట్టకముందే స్కూల్లో సీటు కొనేస్తున్నారు కొంతమంది. నిరుపేదలు ఉంటారులేండి, వాళ్ళు పుట్టకముందే సీటు కొని పెట్టుకుంటారు. వాళ్ళు నా దృష్టిలో నిరుపేదలు. పుట్టిన 3 ఏళ్లకే స్కూలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, అక్కడ నుంచి 10 వరకు. వాళ్ళు ఎన్ని పుస్తకాలు మోస్తున్నారో తెలుసా? గూని వచ్చేస్తుంది పిల్లలకి. కాలేజీ, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా బీటెక్, ఎంటెక్, ఇంకా ఉన్నాయి పిహెచ్డి, పెద్ద పెద్ద చదువులు, ఐఏఎస్ చదువులు, ఐపీఎస్ చదువులు. ఇదంతా ఏంది? ప్రయాస, 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 ప్రయాస. ఎందుకు ఇంత గొప్ప గొప్ప చదువులు? ఎందుకు? మంచి ఉద్యోగం కోసం. మంచి ఉద్యోగం ఎందుకు? మంచి ఉద్యోగం అయితే శాలరీ మంచిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఒక విషయం చెప్పున, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అదేందా? 1,00,000 రూపాయలు జీతం వచ్చిందనుకో, నువ్వు రేషన్ బియ్యం తింటావా? 1,500, 1,600 బియ్యం కూడా తినరు. అదేందండి? నువ్వు మామూలు వాటర్ తాగుతావా? మామూలు వాటర్ తాగుతావా? మామూలు ఇంట్లో ఉండాలనుకుంటావా? ఆస్ట్రేలియా నుంచి ఆఫర్ వచ్చింది, 4 లక్షలు జీతం ఇస్తామని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళింది, ప్రతి నెల 1,00,000 రూపాయలు పంపించమని గొడవ చేస్తుంది. ఎందుకు? వాళ్ళు ఇచ్చే 4 సరిపోట్లా. 4 లక్షలు ఇస్తున్నారు కమ్మా, 4 గీసుకోవడానికి కూడా పనికి రావట్లేదు. అయ్యి నెలకు 2 లక్షలు పంపు, పంపలేకపోతే 2 సార్లుగా పంపు, 1,00,000. దేనికి డబ్బు? అంటే అంత డబ్బు రావాలంటే బాగా చదువుకోవాలా, చదువు కోసం ప్రయాస. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, కళ్యాణి జ్యువెలరీ తెలుసు కదా, కళ్యాణి జ్యువెలరీ. ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఎన్నో మాట్లాడాడండి, వాటిలో నేను పట్టుకుంది ఒకటే. మీరు ఎంత చదువుకున్నారండి అని అడిగారు వాళ్ళు. 5వ తరగతి అన్నట్టు. నాగార్జున పిలిపించి ఓపెన్ చేయించాడు. 2 కోట్లు తీసుకున్నాడు నాగార్జున ఓపెనింగ్కి.
5వ తరగతి చదివాడంట. మీ ఆస్తి ఎంతని అడిగారు. 5,000 కోట్లు అన్నాడు. 5వ తరగతి చదివినోడికి ఎన్ని కోట్లు? 5,000 కోట్లు. బీటెక్ ఎంటెక్ చదివినోడు దేనికి పనికి వస్తాడు ఆయన దగ్గర? బీటెక్లు ఎంటెక్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఆయన దగ్గర వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళల్లో ఎవరు కూడా లక్షాధికారులు అవరు, కోటేశ్వరులు కాలేరు. కానీ ఈయన 5,000 కోట్లకి అధిపతి. 5వ తరగతి. బైబిల్ను బట్టి ఆలోచిస్తే ఆ 5,000 కోట్లకి అధిపతి కావడానికి ఎంత ప్రయాసపడ్డాడు, ఆ ప్రయాస కూడా వ్యర్థమే. ఎందుకు? 5 రూపాయలు కూడా పట్టుకుపోలేడు. 5 రూపాయలు పట్టుకెళ్ళగలడా? 5 రూపాయలు కూడా తీసుకుని పోలేడు. కనుక ఈ లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం, ఉన్న వారి కోసం ప్రయాసపడితే అదంతా వ్యర్థమైపోయే ప్రయాస, వ్యర్థమయ్యే ప్రయాస. వ్యర్థము కాని ప్రయాస ఒక్కటే. అదే 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. ఏడకురా? దెయ్యం పిలుస్తుందా? అధ్యాయం 15:58 చివరి వచనం. కాగా నా ప్రియమైన సహోదరులరా, సంఘంలో ఉన్న క్రైస్తవులరా, మీ ప్రయాసము లోకమునందు వ్యర్థమైపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి దేవుని పిల్లలు ఎరగవలసిందేంటి? వ్యర్థము కాని ప్రయాస అంటూ ఏదన్నా ఉంది అంటే అది ప్రభునందు ప్రయాసపడితే, ప్రభువులో ప్రయాసపడితే, ప్రభు కొరకు ప్రయాసపడితే అది వ్యర్థము కాని ప్రయాస అని ఎరుగుడి. ఇది ఎరగాలి, ఇది తెలుసుకోవాలి. అది వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థము కాదు? మీరు పడుతుంది ప్రభునందు కదా. మనిషి కోసం ప్రయాసపడితే వ్యర్థమే. మనుషులు ఒకరి కోసం ఒకరు ప్రయాసపడుతుంటారు. అసలు ఆ మనుషులు ప్రయాస పడాల్సింది ప్రభునందు. దేవుని పిల్లలైన వారు ప్రయాసపడాలి. అది ఎవరి యందై ఉండాలి? ప్రభువునందై ఉండాలి. ప్రభువునందైన ప్రయాస వ్యర్థము కాదని తెలుసుకొని ప్రయాసపడండి. ప్రయాసపడాలి. ప్రయాస పడితేనే వ్యర్థం కాదు, ఫలితం ఉంటుంది. వ్యర్థం కాదంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితం పరలోకం. దానికోసం ప్రయాసపడాలి.
ఈ లోకం కోసం కాదు, పరలోకం కోసం. ఇదంతా వ్యర్థమే, అసలు ఈ లోకమే వ్యర్థం. అవునా? ఈ లోకమే వ్యర్థం. ఇది అంతమైపోయేది. ఇది కనిపించకుండా పోతుంది, బూడిదైపోతుంది. పంచభూతములు మిక్కుటమైన మహావేంద్రముతో లయమైపోతాయి. ఈ లోకము దాని ఆశయు గతించుచున్నది. ఇవన్నీ గతించిపోతాయి. కానీ గతించనిది ఎప్పటికీ ఉండేది, యుగయుగాలు ఉండేది. దేవుడు కలుగజేసిన పరలోకం. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది. దానిని స్వతంత్రించుకోవాలంటే బ్రతికి ఉన్న ఈ కాలం అంతా మీరు ప్రభునందు ప్రయాసపడండి. ఇంకో మాట చెప్పునా, ప్రభులాగా ప్రయాసపడండి. ప్రభు ప్రయాస తెలుసుగా మీకు? ప్రభు ప్రయాస తెలుసా? పగలంతా మనం ఆయన పని చేయుదాము. పగలంతా ఎవరు పని చేస్తాం? మనం దేవుని పని చేద్దాం. పగలంతా మనం దేవుని పని చేద్దాం అంటే ప్రయాసపడతాం. ప్రయాస అంటే పాకులాడుట. ఎప్పుడు పనికిమాలిన వాటి కోసం పాకులాడుతుంటారు. ప్రభు పాకులాడింది దేనికి? పరలోకం కోసం. అదే ప్రయాస. పరలోకం కోసం ప్రయాస. పగలంతా పరలోకం కోసమే, రాత్రంతా పరలోకం కోసమే. ఏంటి? పగలు రాత్రి. ఆయన ప్రయాస ఎవరి కోసం? పగలు పని, రాత్రి ప్రార్థన. పని ప్రార్థన, పని ప్రార్థన, పని ప్రార్థన. పని లేకుండా ప్రార్థన లేదు. ప్రార్థన ఉందంటే పని ఉందని అర్థం, పని చేసాడని అర్థం. నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? ఏంది ఎరగరా? తెలియదా? తెలవకుండానే డౌన్లోడ్ చేశారు నన్ను. జిరాక్సుల మీద జిరాక్సులు, జిరాక్సుల మీద జిరాక్సులు దింపేశారు. కని కూర్చున్నారు అంతే పిల్లల్ని. అంటే ఎరుగకుండానే కనేశారు. తెలుసుకొని కనండి పిల్లల్ని. ప్రభు మాటకు అదే అర్థం. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? వెనక గర్భంతో ఉన్నప్పుడే చెప్పాలా, లోపల ఉన్న నువ్వు అమ్మాయివో అబ్బాయివో నాకైతే తెలియదు, కానీ నువ్వు అమ్మాయివేనా అబ్బాయివేనా, నువ్వు బయటకు వచ్చినప్పుడు తండ్రి పనుల మీద ఉండాలి. తండ్రి అంటే మా ఆయన కాదు, మన అందరికీ తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనకి పనులు ఉన్నాయి, ఆయన పనులు ఉన్నాయి. ఆయన పనులు ఏంటో తెలుసా? ఇవి ఆయన పనులు. సత్క్రియలు ఆయన పనులు. సత్క్రియలు చేయాలి, వాక్య సంబంధమైన కార్యాలు, పనులు. అవి చేయటానికే నువ్వు కడుపులో ఉన్నావు. రాగానే ఇక నువ్వు ఆ పనుల మీద ఉండాలా.
అని తల్లిదండ్రులు చెప్తా ఉండాలి లోపల ఉండగానే. అప్పుడు బయటకు వచ్చి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అండవు. ఎందుకు? లోపల ఉన్నప్పుడే ఎరిగాడుగా. గనక ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి, గర్భంలో ఉండగానే శిశువుకి తెలియచేయాలి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎవరి కోసం ప్రయాస? యేసుక్రీస్తు వారిది. భోజనం తెచ్చాం, చేస్తావా తండ్రి అంటే, ప్రభువా భోజనం తెచ్చాం వడ్డించమంటాం అంటే, మీకు తెలియని ఆహారం నాకు ఉంది. అదేంటో తెలుసా? నా తండ్రి పని, నా తండ్రి పని. నా తండ్రి చిత్తం. నేను పని చేయటమే, నేను నా తండ్రి పని చేయటమే నా తండ్రి చిత్తము, నా తండ్రి ఇష్టము. ఆయన పని తుదముట్టించుటయు, ఆయన చిత్తము నెరవేర్చుటయు. నాకు భోజనం, నాకు భోజనం. దానికోసం ప్రయాసపడ్డాడు. ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు. తల వాల్చుకున్నట్టుకైనను మనుష్య కుమారునికి సమయం లేదు. తల వాల్చుకున్నట్టుకైనను యేసుక్రీస్తు ప్రభువుకి సమయం లేదు. అంతగా ప్రయాసపడ్డాడు. ఎందుకు? ఆయుష్కాలం తక్కువ. మనకిచ్చినట్టుగా 60, 70, 80, 100 ఇలా ఎవరికి? యేసుక్రీస్తు వారికి 33, 40 కూడా లేదండి. కనీసం 40. 33 సంవత్సరాల 6 నెలలు. ఇంకెక్కడండి తలవాల్చుకోవడానికి స్థలం? నిద్ర ఆపుకోలేక దోనె అమరమున తలవాల్చుకునేవాడు, దోనె అమరమున తలవాల్చుకునేవాడు. ఎప్పుడు పడుకునేవాడో తెలీదు. ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి ఒంటరిగా వెళ్ళిపోయేవాడు ప్రార్థన చేయటానికి. అదండి ప్రయాస అంటే, అది ప్రయాస. తన శరీరంలో ఉన్న రక్తమంతా కార్చేయటం. తండ్రి మాట కొరకు. కోట్లాది మంది తనయుల కొరకు, మన కొరకు తన శరీరం అంతా శ్రమలకు అప్పగించేయటం. గాయం లేని భాగం ఉందా? ఆయన శరీరంలో గాయం లేని భాగం. అది ప్రయాస. ఆయన పడ్డట్టుగా మీరు పడండి. అదే ప్రభునందు ప్రయాస. అలాగా మీరు రక్తమంతా కార్చాల్సిన పని లేదు. అలాగా మీ శరీరాలను శ్రమలకు అప్పగించాల్సిన పని కూడా లేదు. చిన్న పని చెప్పాడు మనకి, సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించండి. రక్షణలో లేనోళ్ళు ఎందరో ఉన్నామని చెప్పుకుంటూ వేషధారులుగా బతికేవాళ్ళు ఎందరో, నామకార్థంగా బతికేవాళ్ళు ఎందరో, నిజమైన వాక్యపు వెలుగులోనికి వచ్చి కూడా ఇంకా చీకట్లో మగ్గుతున్న వాళ్ళు ఎందరో.
సరైన మార్గంలోకి వచ్చి కూడా మార్గం తప్పి తిరుగుతున్న వాళ్ళు ఎందరో, గూడు విరిచి తిరుగుతున్న పక్షులు ఎన్నో. మేఘం విడిపోయినట్టుగా సంఘం నుంచి విడిపోయి అదృశ్యం అయిపోతున్న వాళ్ళు ఎందరో. అసలు యేసు అంటే తెలియని వాళ్ళు ఎందరూ, తెలిసినా సరిగా అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎందరూ, విరోధులుగా శత్రువులుగా బతుకుతున్న వాళ్ళు ఎందరూ. పని చేయి, ఎంత పని కనపడతాం చూడు. పని చేయి, స్వార్థ ప్రకటించు, చెప్పు, సత్యం చెప్పు, ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా, జడియక, అదురు బెదురు లేక. పడు, ప్రయాసపడు, ఎంత పడతావు పడు. ఎంత ప్రయాసపడితే అంత ప్రతిఫలం, అంత ఫలం. పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడా? అధికమగును అన్నాడంటే అక్కడ ఫలం ఏమవుతుంటుంది? ఫలానికి తగ్గే అవకాశం ఉంది, ఫలము పెరిగే అవకాశం కూడా ఉంది. నువ్వు బాప్తిజం ముందు అలాగే ఆదివారం వస్తా పోతా ఉన్నావు అనుకో, ఆ ఫలం తగ్గిపోద్ది. నువ్వు బాప్తిజం పొంది పరిపూర్ణ దశకు చేరటానికి ప్రయాసపడుతున్నావు అనుకో, విశ్వాసంలో, విధేయతలో, పరిశుద్ధతలో, దేవుని కార్యాలలో, ఆయన కోసం త్యాగాలు కనపడుతున్నాయి అనుకో. త్యాగం అంటే యాగమైపోవటానికి కూడా సిద్ధపడటమే త్యాగం. బలైపోతున్నావు అనుకో, ఆయన కోసం బలైపోతున్నావు అనుకో, పరలోకం కోసం, నీ ఫలం అధికం అవుతూ ఉంటుంది. అధికం పెరిగిపోతూ ఉంటుంది నీ ఫలం. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, హేళనలు వచ్చినా, దోషంలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు, కన్నీళ్ళు, ఉపద్రవ్యాల మధ్యలో కూడా వాటన్నిటిని బట్టి సంతోషిస్తూ, ఆనందిస్తూ, గంతులేస్తూ, ప్రభుని స్తుతిస్తూ ఉన్నామనుకో, నీ ఫలము అధికం. ఎవరి ఫలము అధికము కానంతగా నీ ఫలం అధికమవుతుంది. ఏంటండి? అధికమైన ఫలం. భక్తులకు ఉంటుంది ఇది ఖచ్చితంగా. పాత నిబంధన భక్తుల్లో ఉంటుంది, కొత్త నిబంధన భక్తులకు కూడా ఉంటుంది. అధికమైన ఫలం, అధికమైన ఫలం. పాత నిబంధన భక్తులు తెలుసుగా, 3 పేర్లు చెప్తాడు ఆయన. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. మోషే ఎంత బాధపడి ఉంటాడు. మోషే దేవుణ్ణి అనలేదేందయ్యా, యెహోషువ దేవుణ్ణి అనలేదేందయ్యా. అధికమైన ఫలం ఈ భక్తులందరికీ ఉంటుంది. కానీ ఆయన మైండ్లో ఫిక్స్ అయింది 3. ఎంత ఉన్నతంగా బతుకుంటారు ఆయన కోసం, ఎంత గొప్పగా, ఎంత టాపులో బతుకుంటారు ఆయన కోసం. నీ కొడుకుని తెచ్చి బలిస్తావా? తీసుకెళ్ళాడు, బలిపీఠ మీద పడుకోబెట్టి ఎత్తాడు కత్తి నరకటానికి, ఇచ్చేయటానికి. వెనుక తీవా? వెనుక వేయటమే ఆ కొడుకుని.
చచ్చిపోతాడయ్యా, చంపమన్నావుగా, చంపేస్తున్నాడిని. ఏంది ఈడొక్కడైనా శారానేయమంటే దాన్ని కొట్టే చేసేసేవాడిని, కానీ ఈయన్నేగా నువ్వు అడిగింది. ఎందుకు ఎందుకు అడిగింది నువ్వు? నీకన్నా ఈడెక్కువ కాదు, ఈయన కన్నా అది ఎక్కువ కాదు. నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేస్తా, నా ప్రాణమైనా ఇచ్చేస్తా. ఏందా ప్రేమ? అట్లా నమ్మాడు. ప్రేమ ఉందంటే నమ్మకం ఉన్నట్టే. ఏంటా నమ్మకం? వీడిని ముక్కలు చేసి బూడిద చేసిన వాడిని మరలా లేపుతావు నువ్వు. మృతులను సజీవులుగా చేయు దేవుడవయ్యా నువ్వు. అట్టటువంటి మర్చిపోతాడా? అందుకే నేను అబ్రహాం దేవుణ్ణి అన్నాడు. ఇక ఇస్సాకు గురించి, యాకోబు గురించి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. మోషే, యెహోషువ, కాలేబు, దావీదు, దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు, ఇర్మియా, ఇంకా చిన్న ప్రవక్తలు ఎంతమంది, యోనా, హబకుక్కు, ఆమోసు, నహూము, ఓబద్య, జకరియా, ఎంతమంది అండి. ఇర్మియా, యెషయా. ఇర్మియా చూడండి, కన్నీటి ప్రవక్త. ఆయన కన్నీటి ప్రవక్త. ఇలా త్యాగాలు తట్టుకోలేకపోయాడు దేవుడే. త్యాగమూర్తులు వాళ్ళు. ఇక కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు త్యాగం ముందు అపోస్తులు, ప్రారంభ క్రైస్తవ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలు చరస్థిర ఆస్తులు అమ్మి ఇవ్వటం ఏంటండి? ఆదివారం 100 రూపాయలు అయ్యి మనం కానుక చరస్థిర ఆస్తులు ఇవ్వటం ఏంటండి? భూములమ్మి వాటి వెల తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టండి. అదండి ప్రేమ, అదండి త్యాగం, అదండి ప్రభువునందు ప్రయాసపడటం అంటే. అదంతా ఎందుకు? ఫలం కోసం. మనకు ప్రభువునందు ప్రయాసపడండి. ఇప్పుడు చదువుతారా? 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి, 15 చివరి వచనం. కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉంటారు? ఎలా ఉండాలి? ఎరిగి ఉంటే, కలిగి ఉంటే, ఆయనను ఎరిగి ఉంటే, ఆయనను కలిగి ఉంటే, ఈ విషయాలు తెలుసుకొని ఉంటే ఎలా ఉండాలి? ఇక స్థిరత్వం ఉందా? స్థిరత్వం ఉందా? మనల్ని కాదనుకొని, వద్దనుకొని ఉందా స్థిరత్వం వాళ్ళకి? కుటుంబాన్ని ఇచ్చేసి మనుషుల మీద కోపాన్ని జీవం కలిగిన దేవుని మీద, దేవుని సంఘం మీద చూపించి వీళ్ళు స్థిరులా? స్థిరులును స్థిరంగా ఉండు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని స్థిరపరచడానికే దెబ్బల మీద దెబ్బలు కొడుతుంటాడు దేవుడు.
ఎవరు ఆయాసంగా ఉన్నా వాళ్ళని వాక్యం ద్వారా స్థిరపరచాలనుకుంటాడు, బలపరచాలనుకుంటాడు. ఎరగదీసి పిండి కట్టు కడతాడు ఆయన. ఇరిగినప్పుడు ఉంటుంది కుయ్యో మర్రో తప్పదో. స్థిరపడాలి, స్థిరులవ్వాలి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మీరు స్థిరులు అవ్వాలి. స్థిరులును కదలని వారు కదలకూడదు. ఎన్నొచ్చినా కదలకూడదు. ఏమొచ్చినా కదలకూడదు. స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండటం అంటే ఏంటి? కదలకుండా ఉండటం. అన్న ఏదో అన్నాడని కదిలిపోవటం. నా గురించే చెప్తున్నాడని కదిలిపోరు. నీ గురించి చెప్పక ఎవరి గురించి చెప్పాలా? సుజాత, నీ గురించి చెప్తున్నా ఇవాళ. ఏం చేస్తావు? నీ గురించి చెప్తున్నా, ఏం చేస్తావు? చేసుకో. రాకుండా ఆగిపో, నాకేంది? ఆయన చెప్పమన్నాడు, చెప్తున్నా. రే, నీ గురించి చెప్తున్నా. నీ గురించేరా. అడి పేరేంది? అబ్బో సుధాకర్, నీ గురించి చెప్తున్నాను. ఏం చేస్తావు? కదిలిపోతావా? కదిలిపో. నేనేం చేయను? నేను రైల్వే స్టేషన్, రైలు బళ్ళు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, స్టేషన్ ఆడే ఉంటుంది. స్టేషన్ని నమ్ముకొని బతుకుతున్న పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్టేషన్ వదిలిపెట్టరు. అసలు బళ్ళ వైపే చూడరు. ఏందని వచ్చి వెళ్ళిపోయారు? ఎప్పుడన్నా నేనేం గమనించలేదే. బళ్ళతో మాకెందుకు? స్టేషన్ ఆశ్రయం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇంకా రీమోడల్ అవుతూ ఉంటుంది. సంవత్సరం మోడల్ ఏమవుతుంటుంది? ఏంటండి? వెనక స్టేషన్ నమ్ముకోండి, బళ్ళని నమ్మకండి. బళ్ళని నమ్ముకుంటే మీరు కూడా అంతే సంగతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేషన్కి రాక తప్పదు. ఏ స్టేషన్ నుంచి బయలుదేరిందో బండి ఆ స్టేషన్కి రాక తప్పదు. 8ంటికి సింహాద్రి గుంటూరులో, ఈరోజు పొద్దున్నే 8ంటికి. రేపు 8ంటికి ఉండదా? ఏముంటుంది? అది ఉంటుందా? ఇంకోటి ఉంటుందా? అదే ఉంటుంది. ఎందుకు? ఏ స్టేషన్ నుంచి పోయిందో ఆ స్టేషన్ గతి. ఎన్ని స్టేషన్లు తిరిగినా మళ్ళీ అదే స్టేషన్ గతి. రావాల్సిందే ఆ స్టేషన్కి. ఊరు మొత్తం తిరుగు, నైట్ డిపోకి రావాల్సిందే ఆర్టీసీ బస్సు. రాకపోతే ఊరుకుంటారా? కొన్ని చెడిపోయి వస్తాయి, బాగా చెడిపోయి వస్తాయి. మెకానిక్ ఏం చేయాలా? బాగు చేయాలా. కొన్ని బాగు చేయడానికి కూడా కుదరదు. బాగు చేసినా కొన్ని బాగోవు. వాటిని కాటాకేస్తా, ఉల్లిపాయలు వేసేస్తా. వేసుకుమార్ బాగు చేసి లైన్లో పెట్టేది నేనే. కాటాకేసి ఉల్లిపాయలు కొనుక్కొని కోసుకు తినేది నేనే, తాలింపులు వేసుకొని. ఏందండి? అదే స్థిరులను కదలని వారిగా ఉంటే ఆదివారం కూడా తడగొట్టేసుకుని పడుకుంటా. ఎందుకు? స్థిరులు కదలని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు.
మీరు స్థిరులును కదలని వారునై ఉండి ప్రభు కార్య అభివృద్ధి నందు. ప్రభు కార్యాలు ఏమవ్వాలి మీ వల్ల? అభివృద్ధి. వారంలో కార్యం చేసావా? రెండు కార్యాలు చెయ్యి, 3 కార్యాలు చెయ్యి, 4 కార్యాలు చెయ్యి, అట్ట వారం అంతా చెయ్యి. అది అభివృద్ధి. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికంటే మీరు చచ్చిపోయే వరకు ఆసక్తులై అత్యాసక్తులై ఉండుడి. అప్పుడు మీరు అత్యానంద భరితులు అవుతారు పరలోకంలో. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి పరులై ఉండండి. ఆసక్తి పరులై, ఇంట్రెస్ట్. ఎప్పటికి ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలి ఇంట్రెస్ట్? ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ. ఒక వారం ఉంటే ఒక వారం ఉండదు, కుదరదు. కొంతకాలం ఉంటావు ఆసక్తిగా, కొంతకాలం అసలు అడ్రస్సే ఉండవు, కనిపించకుండా పోతావు. నిర్లక్ష్యం వచ్చేస్తుంది. మీటింగ్ ఉంది, నేను రాలేను నిన్న. ఏమన్నా ఏం రోగం? వేల మంది వచ్చారు, నువ్వెందుకు రాలా? నీకేం రోగం? ఏం చేసావు ఇక్కడ ఉండి? రాలేదు. ఏం చేసావు ఇక్కడ ఉండి? ఏం చేద్దామని ఉన్నావు? నీ ప్లాన్ ఏంది? మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలీదా? దేవునికి తెలీదా నీ బతుకు, నీ ఆంతర్యం? ఏది నీ ప్రయాస? ప్రభువునందు ప్రయాస అంటే ఏంటో జనవరిలో మోదవలసిపోయి చూడండి. వేల మంది ఇల్లు వాకిళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు వదులుకొని మానుకొని అక్కడ వేల బాత్రూములు ఉండవు. ఒకడికి అర్జెంటుగా వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి నాగిని డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ లోపల నుంచి ఎవడు రావట్లే బయటికి. ఏంటది? ప్రయాస కాదా? ప్రయాస. కొంతమంది అయితే పాపం ఆపుకోలేక వాటర్ బాటిళ్ళు పట్టుకొని బయటికి పరిగెత్తున్నారు. ప్రయాస కాదా అది? ఎందుకు పరిగెత్తడం? అమ్మో మళ్ళీ క్లాస్ టైంకి మళ్ళీ క్లాసులో కూర్చోవాలి, క్లాస్ మిస్ అవ్వకూడదు. వాళ్ళు పెట్టే టిఫిన్ కోసం, భోజనం కోసం కాదు పోయేది. నేను ఇన్నిసార్లు వెళ్ళే కదా, ఒక్కసారి చేసినట్టున్నా భోజనం, అంతే. ఎక్కువగా బయటే కొనుక్కొని తిన్నాను నేను. అది ఇంపార్టెంట్ కాదు కదా. చెట్ల కింద వండుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. పచ్చడి చేసా కొనుక్కొని, తగరపు వలసిపోయి డేక్షాలు బియ్యం పచ్చళ్ళు కొనుక్కొచ్చుకొని. పుల్లలు ఉందా వీడియో? నేను పుల్లలు ఏరి అన్నం వండిన వీడియో ఉంటే తీయండి. ఫోన్లో ఉందేమో. చెట్ల కింద వండుకొని తిన్నాం. ఎందుకు అప్పుడు? వాక్యం కోసం. ఎన్ని పనులండి? ఎన్ని కట్టెలు కావాలా? కట్టెలు ఎన్ని కావాలా? ఎన్ని బియ్యం కావాలా? ఎంత వాటర్ కావాలా? ఎన్ని కూరగాయలు కావాలా?
ఎన్ని ఐటమ్స్ కావాలండి, ఎంత నూనె కావాలా, అసలు ఎన్ని టమాటాలు కోసి ఉంటారు తెలుసా మీకు, ఎన్ని వంకాయలు కోసారో తెలుసా మీకు, ఎన్ని పచ్చిమిరకాయలు కోసారు, ఎన్ని ఉల్లిపాయలు కోసారు తెలుసా మీకు. అసలు ఆ గంటలైనా లెగుత్తి మీకు, గంటలు లెగుత్తియా, దీక్ష ఒకవైపు లేసిద్దా. వేల మంది దేవుని పిల్లలు, వాళ్ళ కోసం వందల మంది కష్టం. చాక్లెట్ కవర్ పడ్డా, పేపర్ ముక్క పడ్డా అది ఏరే వాళ్ళు ఉన్నారు అక్కడ. క్లీన్గా ఉంచేవాళ్ళు, చేపలు వేసేవాళ్ళు, తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, బాత్రూమ్లు కడిగేవాళ్ళు డ్యూటీల ప్రకారంగా. ఏంటండి, ఇల్లు వాకిళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు వదులుకొని పిల్ల జల్లతో రావటం. పుట్టి 2 నెలలు అవ్వలేదండి, పిల్ల వేసుకొని వచ్చింది. రెండు 3 నెలలు పిల్లల్ని వేసుకొని వస్తున్నారండి. కుంటోళ్ళు వస్తున్నారు, గుడ్డోళ్ళు వస్తున్నారు, ఏదో పని చేస్తున్నారు ఆడ. ముసలోళ్ళండి, 83 సంవత్సరాల వయసు కలిగిన ముసలోడు ఎగ్జామ్ రాశాడు. 83 సంవత్సరాల వయసు కలిగిన ముసలోడు పరీక్ష రాశాడు. ఎందుకు అర్హత. వాక్యం చెప్పాలయ్యా నేను, వాక్యం చెప్పాలంటే అర్హత కావాలంటే ఎంబీటెక్ చేయొద్దు నేను అని బీబీటీఎస్ రాశాడు. 83 సంవత్సరాల ముసలోడు. నీకు వాళ్ళ కాళ్ళు గడిగి ఎందుకులే, వాళ్ళ గోటికి కూడా సరిపో. మదర్ తెరీసా దగ్గర నుంచి వచ్చారండి, ఆశ్రమంలో నుండి వచ్చారు సిస్టర్లు, వచ్చి వాళ్ళు రాశారు ఎగ్జామ్స్. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎంబీటీహెచ్ అయిపోయింది ఒక పిల్లోడికి. ఏం తల్లిదండ్రులు అండి వాళ్ళు. అది కాదండి ప్రభునందు ప్రయాసపడటం అంటే, వాళ్ళకు ఉంటుందండి ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. మన రీసెర్చ్ సెంటర్లో నుంచి కూడా కొంతమంది పిల్లలు వెళ్తున్నారు అక్కడ పనులు చేయటానికి, అంటే ప్రయాసపడటానికి. ఎవరి కోసం? ప్రభు నందు ప్రయాస అంటే అదే. దానికి ఫలం ఏంటి? దానికి ఫలం ఏంటి? ఫలం ఉంది. ఆ ఫలం కోసమే ప్రయాసపడ్డాడు. కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 11:23 వారు క్రీస్తు పరిచారకుల నేనును మరి ఎక్కువగా. ఏ పరిచారకుడు అట ఆయన? మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఎటువంటి ప్రయాస అది? మరి విశేషమైన ప్రయాస. విశేషం ఉండాల ప్రయాసలో. అందరూ పడినట్టు పడితే ఎట్టా? అందరు చేసిందే నువ్వు చేస్తే ఏముంది? నీకంటూ ఒక విశేషం ఉండాల. విశేషమైన పరిచర్య, విశేషమైన పరిచారకుడు, విశేషమైన ప్రయాస, కష్టం. సుఖాలను పక్కన పెట్టి చేసేదే, సుఖాలను పక్కన పెట్టి ప్రభులో చేసే పనే ప్రయాస. చోటునీక సుఖానికి ఒళ్ళు దాచుకోకుండా. విరిగిపోవటం, నలిగిపోవటం ఆయన పనిలో.
ప్రయాస. మరి విశేషముగా ప్రయాస పడితిని. ఏంటి నాయన విశేషం? అబ్బా, అనేక పర్యాయం, లెక్క పెట్టడానికి లేదు, అనేక పర్యాయములు. అది చెరసాలలో ఉంటిని. చెరసాలలో, జైల్లో ఉన్నాను, ఏ తప్పు చేయకుండానే ఆయన కోసం. తర్వాత అపరిమితముగా, కారణం లేకుండా నన్ను కొట్టారు. దెబ్బలు తిన్నాను. దెబ్బ కాదు, దెబ్బలు తిన్నాను. ఒక్కసారి కాదు, అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను. ప్రాణం పోయే పరిస్థితులు ఎన్ని వచ్చినాయి? కొన్ని కాదు, లెక్కలేనన్ని. అందుకే విశేషం అన్నాడు. విశేషము. యూదుల చేత, అంటే సొంత జాతియే, 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు. 1 తక్కువ 40 దెబ్బలు. 5 సార్లు కొట్టారు. తింటిని 1 తక్కువ 45 సార్లు. అప్పుడు ఎన్ని అయినాయి? 191. బా. తర్వాత ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాను. 3 సార్లు ఓడ పగిలిపోయింది. ఓడ ప్రయాణం చేస్తుంటే ఓడ పగిలిపోయింది. సముద్రంలో గడిపాను. అంటే ఈదాడనమాట. ఒక రాత్రి పగలు సముద్రంలో ఉన్నాను. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో ప్రయాస, నదుల్లో ప్రయాస. ఇన్ని ఆపదలు, స్వజనుల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరులు, దొంగ మెట్టలు. పైకి ప్రజలాడంటారు, లోపల తెస్తారు గోతులు. పెదాలతో పొగుడుతారు, హృదయంలో శపిస్తారు. కపట సహోదరుల వలన ఆపదలు. తర్వాత అన్యజనులు, పట్టణాల్లో, అరణ్యాల్లో, సముద్రంలో, ఇంకా ప్రయాసములతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి. అన్నం లేదు, రూపా ఏం లేదు, ఏం లేదు. ఎందుకు వస్తుంది అంత సైడ్? నైట్ డ్యూటీ ఏమైనా చేసాం? 10 మిల్లికైనా వెళ్ళావా? లేకపోతే నైట్ జాబ్ ఏమైనా చేస్తున్నావా? జాగరణముల చేత, తరచుగా ఏంటట? ఉపవాసములతోనూ. నువ్వు అసలు మనకు సంబంధించినవి అంటావు అవన్నీ? చలితోనూ, దిగంబరత, బట్టలు లేవండి కట్టుకోవటానికి. ఇంకా చెప్పాల్సిన అనేకం అంటే లెక్కలేనని ఉన్నాయి. మీరు తట్టుకోలేరా? ప్రభువునందు ప్రయాస అంటే ఏంటో చెబితే మీరు తట్టుకోలేరు. గుండెలు పైలిపోతాయి, గుండెలు నీరైపోతాయి, కారిపోతాయి.
ఇది ప్రభువునందు ప్రయాసపడటం అంటే. పౌలు గారు స్థిరంగా ఉన్నాడా? స్థిరుడా? స్థిరుడు. కదలని వాడా? కదలని వాడు. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తిపరుడేనా? ఎప్పటికీ ఆసక్తిపరుడే. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, వస్తున్న ప్రభువా ఆ నీతి కిరీటానికి. వెళ్ళే ముందు మాట్లాడాడు, నీతి కిరీటం దగ్గరికి వెళ్ళే ముందు మాట్లాడాడు. అవి మాట్లాడి చచ్చిపోయాడు. అది ప్రభువునందు ప్రయాస. అట్లా పడినోళ్ళు పూర్తిగా అలసిపోతారండి, పూర్తిగా అలసిపోతారు. ఆ అలసిపోవటమే చచ్చిపోవటం. ప్రభువునందు నిద్రించటం అంటే అదే. అలా నిద్రించిన వారందరికీ, వాళ్ళందరిని గూర్చి ప్రభు ఒక మాట పలికాడు. ప్రకటన 13:14 వారు తమ ప్రయాసములు మాని, భూమి మీద వారు నా కొరకు పడిన ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. ఇక అక్కడ ప్రయాసలేమి ఉండవు, విశ్రాంతి పొందుచున్నారు. అదే విశ్రాంతి, నేనిచ్చు విశ్రాంతి. లోకం ఇచ్చునట్టుగా దానిని నేను మీకిచ్చుటలేదు. నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను. అది నిత్యము, నిత్యమైన విశ్రాంతి, ఆనందం, సంతోషం. ఎంత గొప్ప ప్రతిఫలం, ఎంత గొప్ప ప్రతిఫలం. అది దేవుని బిడ్డగా నువ్వు పడాల్సిన ప్రయాస. అది వదిలి, అది మరిచి ఈ లోకం కోసం ఆరాటపడితే, పోరాటం చేసి ప్రయాసపడితే చస్తావు. అగ్ని గంధకములతో మండు గూండానికి వెళ్ళిపోతావు. గనక వ్యర్థము కాని ప్రయాస ఏదో తెలుసుకున్న నువ్వు దేవుని నామానికి మహిమకరంగా బతుకు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఎన్నిసార్లు కదిలిపోతావు, ఎన్నిసార్లు చెదిరిపోతావు. స్థిరులు కండి, స్థిరులు కండి. ఇప్పుడైనా మీరు స్థిరులు కండి, కదలని వారు కండి. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తులై ఉండండి, ఆసక్తులై ఉండండి.